ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు తీసుకుందాం. ముందుగా పెద్దపల్లి రాజన్న నేటి మాట తీసుకుందాం. శనార్థి నేటి మాట ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమాజంలో నిజాలు తెలుసుకోకుండా అబద్ధాలను వాదించడం పనిపాటైంది. ఒకరిని విమర్శించి మెప్పు పొందడం అలవాటైంది. పనికి మాలిన వ్యక్తులు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఎవరికి వారే స్వార్థపు ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. సంఘంలో పేరు ప్రతిష్టల కోసం వెంపర్లాడుతున్నారు. తేలికగా డబ్బులు సంపాదన కోసం అడ్డమైన దారులు వెతుకుతున్నారు. అవకాశం వైపు ఉమ్మితే తమ ముఖాలపై పడుతుందని తెలుసుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రజలను ప్రభుత్వాలకు జవాబుదారితనాన్ని విమర్శించి పైశాచిక ఆనందం విస్మరించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఉద్యమాలను మోస్తున్న వ్యక్తులను, సిద్ధాంతాల కోసం బ్రతుకుతున్న వీరులను ఈ సమాజంలో హేళన చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి బానిసల కోసం పనిచేస్తున్నారంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ చూసినాం. అంటే ఒకప్పుడు షార్ట్లైట్ ఛానల్ ఉండేవి. అంటే ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ పార్టీకే మంచి చేస్తుందని, లేకపోతే ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని వత్తాసు పలికే షార్ట్లైట్ ఛానల్ చూసినాం. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్ మోపైనాయట. అసలు ప్రజలు షార్ట్లైట్ ఛానల్ నమ్మక యూట్యూబ్ ఛానల్ వినబడితే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థం కోసం, ప్యాకేజీల కోసం, ఒక మంచి ప్యాకేజ్ వస్తే ఎవరికైనా డప్పు కొడతామనే విధంగా ఒక సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆ సంఘాల రూపకంగా నిజంగా కొందరు వ్యక్తులను ఉద్యమం ప్రజల కోసం ఉద్యమాలు చేసే వ్యక్తులను టార్గెట్ చేసి పొద్దు గడుపుకుంటున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు తీసుకుంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు తీసుకుంటే సత్తక్కపల్లిలో అయ్యప్ప పడి పూజ, స్వామివారికి పంచామృత అభిషేకాలు, భజన సంకీర్తనలు, వేటుతల్లి ఆట ఆడిన అయ్యప్ప స్వాములని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే నిన్న దాదాపుగా కొన్ని చోట్ల అయ్యప్ప స్వామిని పెద్ద ఎత్తున ఒక నిజంగా బయట తిప్పి ఊరేగించిన ప్రయత్నం చేశారు. చాలా ఘనంగా చేశారు. డీజేలు పెట్టి అయ్యప్ప స్వాములు నిజంగా పెద్ద ఎత్తున చేశారు. అయితే మెట్టుపల్లి మండలంలోని సత్తక్కపల్లి గ్రామంలో శుక్రవారం కన్యస్వాములు కట్ట భూమేశ్వర్, కట్ట పవన్ల స్వగృహంలో అయ్యప్ప పడి పూజను నిర్వహించారు. అర్చకులు వంగల మారుతి చారి కరకముల చేత గణపతి సుబ్రహ్మణ్యం గంట అయ్యప్ప స్వామి అభిషేకాలు, అయ్యప్ప స్వామి అష్టోత్తర స్వామివారి 18 మెట్ల పూజ కార్యక్రమం, అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష పరుల భజన సంకీర్తనలు అలరించాయి. పూజా కార్యక్రమం అనంతరం స్వామివారికి ఎంతో ఇష్టమైన వేట తల్లి ఆటను ఆడారు అని ఒక వార్తను చూస్తాం. ఈ ఒక్కనే కాదు, చాలా కళ కూడా అయ్యప్ప స్వామిని నిజంగా పెద్ద ఎత్తున ఘనంగా ఊర్లలో తింపిన నేపథ్యం చూసినాం. దీనికి సంబంధించి ఒక వార్త. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మూలకు పడిన ఆక్సిజన్ ప్లాంట్, గ్యాస్ సిలిండర్ల పైన శ్రద్ధ, మరమ్మతులపైన ఏది దీర్ఘకాలిక సెలవులో సూపరింటెండెంట్, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని స్థానికుల వినతి అని ఒక వార్తను చూస్తున్నాం. అయితే వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మూలకు పడ్డదట. ఎవరు పట్టించుకుంటలేదట. ఆది శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున డైలాగులు కొడతారు కదా, గిది చూడాలి. ప్రజలకు అక్కడికి వచ్చే పని ఇది. మీరు మీడియా ముంగడికి వచ్చి ఇష్టానుసారంగా ఉద్యమకారుల మీద ఉద్యమాలు చేస్తున్న మీద ఇష్టానుసారం పేలుడు పేలుతావు కదా, అది కాదు చూడాల్సింది, నువ్వు గిది చూడాలి. 2021లో వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ దుమ్ముతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంది. బయట దొరికే గ్యాస్ సిలిండర్ పైన చూపించే శ్రద్ధ ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులపై ఎందుకు చూపించడం లేదు అర్థం కావడం లేదు. సూపరింటెండెంట్ 100 రోజులుగా లాంగ్ లీవ్ పెట్టి మరో ఒకరికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే వేములవాడ ఏరియా ఆసుపత్రిలో గత ప్రభుత్వం 2021లో కోవిడ్ను దృష్టి పెట్టుకొని 40 లక్షలతో ప్రెజర్ స్వింగ్ ఆర్సరన్స్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మరొకరికి లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా 30 లక్షల అంచనాతో నిర్మించారు. ప్రస్తుతం అవి కాస్త నిరుపయోగంగా మారాయి. 30 లక్షలు ఒకటి, 40 లక్షలతో ఒకటి నిరుపయోగంగా మారినాయట. అయితే ప్రారంభించిన కొన్నాళ్ళకే పక్కన పెట్టేశారు. రిపేర్ చేయకుండా బయట దొరికే ప్రైవేట్ సిలిండర్ల పైన ఆసుపత్రికి సిబ్బందికి ఎలలేని ప్రేమ పుట్టింది. ఎందుకు ప్రేమ పుడుతుందంటే బయట దొరికేదానికి కమిషన్లు వస్తాయి. ఇప్పుడు మన దానిలో ఉంటే ఏమొస్తాయి? ఆక్సిజన్ వినియోగదారునికే పెద్దపీట వేస్తూ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను రిపేర్ చేయిస్తే ప్రైవేట్ సరఫరాదారులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుందని. అంటే ఇది ప్రజలకు ఫ్రీగా దొరుకుతుంది. అదైతే డబ్బులు పెట్టి మళ్ళీ ఆక్సిజన్ ప్లాంట్ ఖరాబ్ అయిందని ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కథ అంతా నిజంగా క్యూనిస్ సిబ్బంది, అక్కడికి సంబంధించిన క్యూనిస్ రిపోర్టర్లు షరీఫ్ కానీ ఇంకా చాలా మంచి వార్త కవర్ చేశారు. దీనికి సంబంధించి ఒక వార్త. శాతవాహనంలో అంతర్ విశ్వవిద్యాలయ హ్యాండ్బాల్ సెలక్షన్స్. శాతవాహనం విశ్వవిద్యాలయం
క్రీడా మైదానంలో సౌత్ జోన్ అనంతరం విశ్వవిద్యాలయ హ్యాండ్బాల్ ఎంపిక జరిగాయి. మార్చి 17 నుండి 21 వరకు విఐటి వెల్లోర్లో పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ జమునుద్దీన్ మునావర్ మాట్లాడుతూ అంతర విశ్వవిద్యాలయాల పోటీలు ప్రతిష్టాత్మకమైనవి. వీటిలో బహుమతులు గెలుచుకుంటే పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని, విశ్వవిద్యాలయంలో పరిధిలోని క్రీడాకారులు తమ శక్తి మేరకు శ్రమించి పోటీలో ప్రతిభ చాటి విశ్వవిద్యాలయానికి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణకుమార్, పిడి విజయ్ కుమార్, డాక్టర్ మనోజ్ కుమార్, వివిధ కళాశాలల వ్యాయామ అధికారులు, హ్యాండ్బాల్ కోచ్లు వెంకట్, శ్రీనాథ్, అమరేందర్, వివిధ కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారని వార్తని చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త శాతవాహన అంతర్ విశ్వవిద్యాలయ హ్యాండ్బాల్ సెలక్షన్ ఉందట, దానికి సంబంధించిన వార్త ఒకటి. అయితే సామాజిక సేవకురాలకి నంది అవార్డు, కరీంనగర్కు గర్వంగా నిలిచిన కొవ్వూరి జ్యోతి అని ఒక వార్తని చూస్తున్నాం. జిల్లా సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ జిల్లా ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న యువతను దేశభక్తి సేవాభావం వైపు నడిపిస్తున్న కొవ్వూరు జ్యోతి మరో విశిష్ట ఘనతను సొంతం చేసుకున్నది. తాను చేస్తున్న నిరంతర సామాజిక సేవలను గుర్తించి ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నంది అవార్డు బెస్ట్ సోషల్ యాక్టివిటీస్ అవార్డును అందుకున్నారని ఒక వార్తనైతే దానికి సంబంధించిన వార్త ఒకటి చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సక్సెస్, ఎన్నికల అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అనే ఒక వార్తనైతే చూస్తున్నాం. జిల్లాలో ఇటీవల 3 దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా వాతావరణంలో అత్యంత సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి టీజీఓల సంఘం తరఫున పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే ముందుగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసింది. కరీంనగర్ జిల్లాను ముందు వరుసలో నిలిపినందుకు జిల్లా యంత్రాంగ చూపిన సమన్వయ ప్రశంసనీయమని టీఎన్జీఓల జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, టీజీఓల అధ్యక్షులు జేఏసీ కన్వీనర్ మేడపల్లి కాళీ చరణ్ గౌడ్ అని ఒక వార్తని చూస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా చక్కగా నిజంగా ఎలాంటి ఏది గొడవలు కాకుండా మొత్తానికైతే కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసి అన్నట్టు వాళ్ళకు అభినందన తెలుపుతా ఉన్నారు కలెక్టర్ గారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలి ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు పునఃప్రతిపై ఆరా తీసిరట, దానికి సంబంధించిన వార్త. వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు, భీమేశ్వర ఆలయంలో భక్తులు మెరుగైన వసతి కల్పన తదితర అంశాలపై జిల్లా సమకృత కార్యాలయం సముదాయం నుంచి ఆర్ఎండ్బి సిఈ శ్రీ రాజరాజేశ్వర ఆలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారని ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ రామాలయం గుడి, ఎక్కడ అయోధ్యలో రామాలయం గుడి అయితే ఎట్లయితే నిర్మించారో నిజంగా కొంత భక్తుల నుండి వస్తున్న మాట ఏంటంటే వేములవాడ రాజరాజేశ్వర ఆలయం కూడా భక్తుల చందాతోని నిజంగా తీసుకుంటే బెటరు. భక్తుల డబ్బులు ఎంతో కొంత భక్తులు ఆ గుడి నిర్మాణంలో భాగస్వాములు చేసుకోవాలని ఒక కోరికనైతే వస్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. దీన్ని కూడా ఒకసారి ఆది శ్రీనివాస్ గారు దీన్ని కూడా పరిశీలించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైన టెంపుల్ ఏదైనా ఉందంటే అది వేములవాడ, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ టెంపుల్. వేములవాడ టెంపుల్ నిజంగా పునర్నిర్మాణంలో భక్తులు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్న నేపథ్యం చూస్తాను. దీనికి కూడా ఫోన్పే లాంటివి కానీ గూగుల్ పే లాంటివి కానీ ఒక రిసిప్ట్ లాంటిది కానీ పెట్టి భక్తులను కూడా ఆ గుడి నిర్మాణంలో భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నారు. దీని గురించి కూడా పునరాలోచన చేయాలి. ఒకసారి ఆలోచించి దీన్ని నిర్ణయం తీసుకోవాలి. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వార్తలు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సంబంధించిన వార్తలకు ఏదైనా ఉంటే మాతో సంప్రదించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.